నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భౌగోళికంగా ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపాల్సిందే. తీవ్ర స్థాయిలో హెచ్చరించిన భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది. దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆప్యాయంగా సాగిన అలై బలై. పార్టీలకు అతీతంగా హాజరైన నేతలు. తిరుపతిలో బాంబులు పేల్చబోతున్నారని ఈమెయిల్ బెదిరింపులు. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా బాంబు నిర్వీర్య బృందాల తనిఖీలు. కరూర్ తొక్కిసలాటపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం. భవిష్యత్తులో నిర్వహించే సభల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచన. కరూర్ తొక్కిసలాటను బీజేపీ వాడుకోవాలని చూస్తుందన్న సీఎం స్టాలిన్. ఎన్నికల లబ్ధి కోసమే ఎన్డీఏ ఎంపీల హడావుడి అని ధ్వజం. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ను హెచ్చరించారు. రాజస్థాన్లోని అనూప్గఢ్ ఆర్మీ పోస్టును సందర్శించిన ఆయన సైనికులతో సంభాషించారు. ఇటీవల సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ సైన్యం చురుగ్గా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. పాక్ మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే పాక్ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అనూప్గఢ్ ఆర్మీ పోస్టును సందర్శించిన ఆర్మీ చీఫ్ సైనికులు ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. దేవుడు అనుమతిస్తే మన సైనికులకు త్వరలోనే అలాంటి అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు. तो ये मैं आपको बताना चाहता हूं कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना है। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. స్పష్టమైన లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ను భారత్ ప్రారంభించిందని, లక్ష్యం నెరవేరిన తరువాత త్వరగా యుద్ధాన్ని ముగించిన భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని సూచించారు. భారత్ దాడుల్లో పాక్కు చెందిన F-16, J-17 యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలిపారు. సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయటం మొదలుపెట్టినట్లు తెలిపారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఖచ్చితమైన లక్ష్యాలతో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన భారత్ త్వరగా దాన్ని ముగించిందని తెలిపారు. ప్రపంచంలో 2 యుద్ధాలు కొన్నేళ్లుగా కొనసాగుతున్న విషయాన్ని ఐఏఎఫ్ చీఫ్ గుర్తు చేశారు. It stands as a lesson which will go down in history that this is one war that was started with a very clear objective and it was terminated in a quick time without just prolonging it. We are seeing what is happening in the world. The 2 wars that are going on, there's no talk about termination, but we could make them reach a stage where they ask for a ceasefire, ask for termination of hostilities, and also we took a call as a nation to terminate those hostilities because our own objectives were met. I think this is something that the world needs to learn from us, and I have said this earlier also. త్రివిధ దళాల సమిష్టి చర్యకు ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబమని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. భవిష్యత్తు భద్రతా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగంలో స్వావలంబన ముఖ్యమని స్పష్టం చేశారు. సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు వెల్లడించారు. భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్లోని రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు ధ్వంసమైనట్లు వివరించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టామని, భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందని తెలిపారు.
we have signs of one C-130 class of aircraft, one AEW&C class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16, because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system, which has been destroyed. And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike, which I talked about, more than 300 kilometers, which happens to be either an AEW&C or a SIGINT aircraft. Along with that, 5 fighters, that high-tech fighters of between F-16 and JF-17 class is what our system tells us. రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరిన్ని కొనుగోలు చేయనున్నారా అనే ప్రశ్నకు ఐఏఎఫ్ చీఫ్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే S-400 మెరుగ్గా పనిచేసిందని తెలిపారు. తమ పోరాట సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి రోడ్ మ్యాప్ 2047ను భారత వాయుసేన రూపొందించిందని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను మే 7న భారత్ మొదలుపెట్టింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. భారత్ దాడులకు భయపడి పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పీఓజేకేలో జరుగుతున్న క్రూరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు ఇస్లామాబాద్ తప్పనిసరిగా జవాబుదారీతనంగా ఉండాలని భారత్ స్పష్టం చేసింది. పీఓజేకేలో కొన్ని రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తమ వనరులను పాక్ దోచుకుంటోందంటూ ప్రజలు రోడ్డెక్కారు. తమకు కనీస హక్కులు, న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారిని అణచివేసే క్రమంలో పాక్ సైన్యం చేసిన దాడుల్లో 10 మందికి పైగా అమాయక పౌరులు బలయ్యారు. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. వనరుల దోపిడీ కోసం పాక్ సాధారణంగా అవలంబించే అణచివేతలో ఈ చర్యలు భాగమని వ్యాఖ్యానించారు. We have seen reports on protests in several areas of Pakistan-occupied Jammu and Kashmir, including brutalities by Pakistani forces on innocent civilians. We believe that it is a natural consequence of Pakistan's oppressive approach and systemic plundering of resources from these territories, which remain under its forcible and illegal occupation. Pakistan must be held accountable for its horrific human rights violations. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. తొక్కిసలాట ఘటనపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు తమిళనాడులో బహిరంగ సభలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, జాతీయ రహదారులపై బహిరంగ సమావేశాలు సహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు ఎస్ఓపీ రూపొందించే వరకు నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేటాయించిన ప్రదేశాలు మినహా జాతీయ రహదారులపై భేటీలకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తు చేసింది. ఇప్పుడే సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు మద్రాస్ హైకోర్టు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. వీడియో గేమ్లు, ఆన్లైన్ గేమ్ల మాటున తన కుమార్తె కూడా సైబర్ వేధింపులకు గురైందని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు. తన 13 ఏళ్ల కుమార్తె ఆన్లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో ఆమెను ప్రోత్సహించినట్లు నటించిన సైబర్ నేరస్తులు తర్వాత నగ్న చిత్రాలు పంపాలంటూ సందేశం పంపారని వెల్లడించారు. అయితే తన కుమార్తె అప్రమత్తమై విషయాన్ని తన భార్యకు చెప్పిందని వివరించారు. సైబర్ నేరాలపై ముంబైలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమార్తెకు కొన్ని నెలల క్రితం ఎదురైన ఘటనను వివరించారు. సైబర్ నేరాలపై 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో అవగాహన కల్పించాలని అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. मेरी डॉटर वीडियो गेम खेल रही थी
कुछ वीडियो गेम्स होते हैं जो आप किसी के साथ खेल सकते हो, कोई अननोन स्ट्रेंजर के साथ आप खेल रहे हो. The person said, "From where are you?" And she wrote, "Mumbai." And then suddenly, "अरे well played, बहुत अच्छा किया, ये है, thank you." बहुत courteous, ऐसा लगा कि बहुत ही respected, कोई जो भी सामने खेल रहा हो बहुत respected है. फिर एक मैसेज आया, "Are you male or female?" She replied, "Female." And then he sent a message, "Can you send me a nude picture of yours?" It was my daughter. She switched off the whole thing and she went and told my wife. And this is how everything begins. It was great that she went and spoke to my wife about it. This is how things begin. ये भी एक साइबर क्राइम का ही एक हिस्सा है, जहां से लोग, बच्चे जो होते हैं, दे गेट कैरिड अवे, एक्सटॉर्शन पैसा फिर देना पड़ता है, उसके बाद बहुत सारी चीजें होती हैं. आप सबने देखा होगा, मेनी केसेस ऑफ सुसाइड हैपेंस. सो इट इज वेरी इंपॉर्टेंट दैट आवर चिल्ड्रन शुड लर्न दिस. तो मैं सीएम साहब से दरखास्त करूंगा कि हमारे महाराष्ट्र स्टेट के अंदर हर हफ्ते 7th, 8th, 9th, 10th स्टैंडर्ड के अंदर एक पीरियड जो हो वो साइबर का पीरियड, जहां बच्चों को ये समझाया जाए कि होता क्या है. क्योंकि आगे जाके आप सभी जानते हैं कि स्ट्रीट क्राइम से बड़ा ये क्राइम होते जा रहा है. దేశంలో యువతకు సంబంధించిన పలు పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి సంబంధించి 60,000 కోట్ల రూపాయల విలువైన పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దేశంలో ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి పీఎం సేతు పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లు వెచ్చించనుండగా దేశంలో 1000 ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ వంటి వసతులు కల్పించనున్నారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులు బయటకు వచ్చేలా ఐటీఐలలో కొత్తగా ఏర్పాటు చేసే ఈ క్లస్టర్లను పారిశ్రామిక సంస్థలు నిర్వహించనున్నాయి. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1200 వొకేషనల్ స్కిల్ ల్యాబ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఈ స్కిల్ ల్యాబ్లలో ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మరోవైపు బీహార్కు సంబంధించిన పలు పథకాలను కూడా ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఇందులో విద్యార్థులకు ప్రతి నెల 1,000 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్తా యోజన, విద్యార్థులకు 4 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే స్టూడెంట్ క్రెడిట్ కార్డు వంటి పథకాలు ఉన్నాయి. భారత్ ప్రపంచ తయారీ కర్మాగారంగా మారే రోజు దగ్గరలోనే ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ HICCలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 3 రోజుల జిటో కనెక్ట్ సదస్సును రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దేశ జనాభాలో 0.5% మాత్రమే ఉన్న జైనులు 24% పన్నులు చెల్లిస్తున్నారని వివరించారు. మోదీ నాయకత్వంలో భారత్లో టాయ్స్ నుంచి ట్యాంక్ వరకు తయారు చేస్తోందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గించిన ఘనత మోదీకి దక్కుతుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త్వరలోనే భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో జైనుల భాగస్వామ్యం ఉందన్న మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీ, ఏఐసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. इंडियन प्रोडक्ट्स की ग्लोबल एक आइडेंटिटी बनाने में भी कामयाबी हासिल की है. 2021 में मोदी जी ने द इंडिया टॉय फेयर 2021 में टॉयज इंडस्ट्रीज में वोकल फॉर लोकल का आह्वान उन्होंने किया था. आज हम 153 कंट्रीज को भारत में बने खिलौनों को एक्सपोर्ट कर रहे हैं. अब प्रधानमंत्री जी ने वोकल फॉर लोकल के साथ साथ लोकल फॉर ग्लोबल का भी एक उन्होंने नारा दिया है. लोकल फॉर ग्लोबल का भी उन्होंने आह्वान किया है. यानी भारत का सामान अब दुनिया भर में भेजा जाएगा. आज टॉयज से लेकर टैंक तक भारत सब कुछ बना रहा है. आज भारत दुनिया का मैन्युफैक्चरिंग हब बनने की ओर तेजी से आगे बढ़ चला है.
वह दिन दूर नहीं जब इंडिया फैक्ट्री ऑफ वर्ल्ड बनकर उभरेगा और यह सब मुमकिन होगा। आज भारत इन्वेस्टमेंट के लिए एक डेस्टिनेशन है। हमारे आजू बाजू देशों का स्थिति क्या है? दुनिया में हम सबसे बड़ा कंट्री है, दुनिया को हम शासित करने वाले देश का स्थिति कैसा है? भारत को हंड्रेड्स ऑफ इयर्स राज करके जो 1947 में भारत से चले गए, वैसे कंट्री को भी हम पीछे हटाकर आज हम भारत 4th लार्जेस्ट इकोनॉमी बनकर उभर के आ रहे। मोदी जी के नेतृत्व में कम समय में हम 3रा लार्जेस्ट इकोनॉमी बनकर हम आगे आएंगे। इसके लिए मैं आप लोगों से अनुरोध करता हूं, दुनिया में जितने भी एंटरप्रेन्योर्स है सभी लोगों को भारत को बुलाना, भारत का इन्वेस्टमेंट का डेस्टिनेशन बनाना, भारत को एक विकसित भारत को एक आत्मनिर्भर भारत बनाने के लिए हम सब मिलकर काम करने का जिम्मेदारी है। We are looking at future. We are building the future city, which will be the green city for tomorrow. We are building a exclusive artificial intelligence city, AI city, to imbibe, inculcate, embrace, and integrate AI into all streams of our technology, to all streams of our industry. I mean to say, it's not just a city to invest in. It is a philosophy you all should believe in. A growth with values, a growth with ethics, a growth which values wealth and wisdom too. హైదరాబాద్లోని రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం బదిలీ చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని హైదరాబాద్లో రాజ్నాథ్ సింగ్ కు పొన్నం అందజేశారు. జంట నగరాల్లో ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రక్షణ శాఖ భూములు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల భాగం కింద వచ్చే దాదాపు 1000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని పొన్నం ప్రభాకర్ రాజ్నాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ బకాయిలను సకాలంలో విడుదల చేయడం వల్ల మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడతాయన్నారు. ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇచ్చేందుకు అంగీకరించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని రాజ్నాథ్ సింగ్ ను కోరారు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పొన్నం అభ్యర్థించారు. కాంగ్రెస్ సిపిఎం ముందుకొస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పెట్టుకోనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆయా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు తప్పకుండా జరుగుతాయని, సిపిఐ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీలు మద్దతునిచ్చాయని, ఇప్పుడు సాధ్యమా అంటూ భిన్న చర్చలు చేయడం సమంజసం కాదని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. సాధ్యమైన మేరకు కాంగ్రెస్ వాళ్ళు కలిసి వస్తే వాళ్ళతో కూడా పొత్తులు ఉంటాయి అని మేము మీ ద్వారా తెలియజేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళని సంప్రదింపులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రెండవది సిపిఎం కానీ ఇతర వామపక్షాలు వాళ్ళు కూడా కలిసి వస్తే వాళ్ళతో కూడా కలిసి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాగిరెడ్డి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుకాణ సముదాయాలను సైతం సందర్శించారు. నిత్యం రద్దీగా ఉండే జేబీఎస్లో సరైన సదుపాయాలు కల్పించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పండుగల వేళ రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సులను పెంచనున్నట్లు వెల్లడించారు. జేబీఎస్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దసరా నేపథ్యంలో నగరానికి తిరిగి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో ప్రస్తుతం 2.56 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2.56 లక్షల క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్ కుడి కాల్వకు 10,040 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7,937 క్యూసెక్కులు, పవర్ హౌస్ కు 33,657 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 305 టీఎంసీలు నిల్వ ఉంది. దసరా పండుగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 101 రకాల పదార్థాలతో విందు ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటకి చెందిన గుంత సహన, సురేష్ దంపతుల కుమార్తె సింధును గత నెలలో వరంగల్కి చెందిన నిఖిత్ కు ఇచ్చి వాహనం జరిపించారు. పెళ్లైన తరువాత వచ్చిన మొదటి పండుగ దసరా కావడంతో ఇంటికి వచ్చిన అల్లుడు జీవితాంతం తాము చేసిన మర్యాదలను గుర్తుపెట్టుకోవాలనుకున్నారు. కొత్త అల్లుడికి పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల వారికి దీటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 100 రకాల పిండి వంటలు, స్వీట్, అన్నంతో పాటు పలు రకాల పదార్థాలను తయారు చేసి భారీ అరిటాకులో వడ్డించి విందు ఏర్పాటు చేశారు. అద్దకారు వడ్డించిన విందును చూసి మొదట అల్లుడు ఆశ్చర్యానికి గురై తేరుకొని భార్యతో కలిసి ఆరగించాడు. అత్తగారి కుటుంబం ఏర్పాటు చేసిన విందును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని అల్లుడు నిఖిత్ చెప్పారు. మా కూతుర్ని, మా అల్లుడిని మా ఇంటికి తీసుకొని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము. దీనికి గాను 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. చిత్రాన్నం, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మేము మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి గుర్తుండాలి, తనకు కానీ మాకు కానీ బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. దేశంలో ఎన్ని ఆలయాలున్నాయి, వాటి విశిష్టత ఏంటి, కనుమరుగైన గోపురాలెన్ని, వాటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక అంశాలను వెలికితీసే పనిలో తలమునకనయ్యారు ఆయన. ఆలయాల పరిరక్షణకు ఏకంగా ఓ సంస్థనే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు చేసిన పరిశోధన నివేదికను త్వరలో ప్రధాని మోదీకి అందజేయనున్నారు. దేశంలో కనుమరుగైన భక్తుల దర్శనానికి దూరంగా ఉన్న ఆలయాలను పునరుద్ధరించేందుకు నెల్లూరుకు చెందిన నందకిషోర్ రెడ్డి నడుం బిగించారు. ఉన్నత విద్యావంతులైన 27 మంది బృందంగా ఏర్పడి థింక్ ట్యాంక్ అభ్యుదయ సేవా సంస్థను ఏర్పాటు చేశారు. వీరంతా 3.5 ఏళ్లుగా దేశమంతా తిరుగుతూ ఇప్పటి వరకు 3,000 ఆలయాలను సందర్శించారు. వాటి విశిష్టత తెలుసుకున్నారు. పరిశోధనలు చేసి సమాచారమంతా పొందుపరిచారు. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా ఆలయాలున్నట్లు ఫౌండేషన్ సభ్యులు గుర్తించారు. దేవాలయాలు ఆధునిక వైద్య దేవాలయాలని నందకిషోర్ రెడ్డి చెబుతున్నారు. ఆలయాల సందర్శన ప్రశాంతత, పుణ్యాన్నే కాదు, రోగాలను నయం చేస్తుందంటున్నారు. పరిశోధన నివేదికను ప్రధాని మోదీకి త్వరలో అందిస్తామన్నారు. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న 1,00,000 గుడులని ఎక్స్పోజ్ చేసి వాటి యొక్క విశిష్టతను చెప్పి ఒక్కొక్క గుడి మనిషికి ఎప్పుడెప్పుడు అవసరం అవుద్దో చూసుకొని ఏ స్టేజ్లో ఏ గుడికి వెళ్ళాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. సపోజ్ టోటల్గా మన తమిళనాడులో కానీ టోటల్ టెంపుల్స్ సంఖ్య చూసుకుంటే 6 నుంచి 7 లక్షలు ఉన్నాయి. తెలంగాణలో దాదాపుగా 1 లక్ష ఉన్నాయి. కర్ణాటకలో 3 లక్షల గుళ్ళు ఉన్నాయి. అదే మన ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి కేవలం 53,000 గుళ్ళు ఉన్నాయి. దీంట్లో 27,000 ఎండోమెంట్లో ఉన్నాయి. అదే మన సంస్కృతి, మన యొక్క సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలి అంటే మనకున్న పాపులేషన్ ఉదాహరణకు తీసుకుంటే దాదాపు ఒక 10 కోట్ల మంది ఉంటే ఆంధ్రాలో, దీంట్లో 50% మన హిందువులు వేసుకుంటే కూడా 5 కోట్ల మందికి గాను ఎన్ని గుళ్ళు ఉన్నాయి? సో టోటల్గా చూసుకుంటే 50,000, నాట్ ఈవెన్ 1% అండి. ఈ ఒక్క థాట్ మాకందరికీ ఏం చేసిందంటే గుళ్ళు పెంచడం వల్ల ఆ తర్వాత పాతుబడిపోయిన పురాతనమైన ఎక్కడో అడవిలో ఉన్న గుళ్ళు వాటి విశిష్టత కోల్పోయి ఉన్నాయి. సో వాటికి మళ్ళీ జీవం పోయాలన్నా, వాటిని పునరుద్ధరించాలన్నా దానికి కావాల్సిన నేషనల్లో, సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసామండి. ఒక 6 నెలలు మేము థింక్ ట్యాంక్లో చూసాం. దీనికి సంబంధించిన మన ఆలయాలు, వాటి యొక్క విశిష్టతలు, ఎందుకంటే మన ఆలయాలు కేవలం మనం వెళ్ళేసి వచ్చేదానికే కాదు, రోగాలు నయం చేసే ఆలయాలు కూడా ఉన్నాయి. సో కేరళలో క్యాన్సర్ లాంటి మహా ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వైద్యం తీసుకుంటూ అక్కడ నైవేద్యం
తీసుకున్న వాళ్ళకి అందరికీ చాలా మందికి ఉపశమనం ఇచ్చాయి. దాదాపు కేరళలో ఉన్న టెంపుల్లో దాదాపు ఒక 450 సంవత్సరాల నుంచి ఎవరు వెలిగించకుండా దీపం వెలుగుతుంది. సో చాలా మందికి క్యాన్సర్ బాగైంది. సో ఇలాంటి టెంపుల్స్ 7వ సంవత్సరం నుంచి మన పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్కి అసలు వీటివి చెప్పకపోతే కొన్ని జనరేషన్స్ తర్వాత మర్చిపోతారనేది ఒక భయం. సో దానివల్ల ఈ టెంపుల్స్ అన్నిటినీ, ఈ 1,00,000 టెంపుల్స్ని వీటి రిపోర్ట్ తీసుకొని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం యాక్చువల్గా మేము వెయిట్ చేస్తున్నాం దాదాపు సంవత్సరం నుంచి. సో త్వరలో మేము కలవబోతున్నాం సార్కి. మరుగున పడిన ఆలయాల జీవనోద్ధరణతో పాటు దేవాలయాల సంరక్షణకు కేంద్రమిస్తున్న పథకాలపైన ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తోంది థింక్ ట్యాంక్ ఫౌండేషన్. ప్రతి గుళ్ళో మనకు మొదటి నుంచి అన్నప్రసాదాలు జరగాలని మధ్యాహ్నం సాయంత్రం భోజన పథకానికి అన్నప్రసాద స్కీమ్ అని చెప్పి దాదాపుగా దానికి డబ్బులు ఇస్తుంది. ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. సో మనకున్న బిజీ వల్ల, మనకున్న రొటీన్ వల్ల ఎవరు దాన్ని గమనించలేకున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఒక బీహార్ 38% వాడుకునింది. అదే మన ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి 12-13% మాత్రమే మనం వాడాము. ఇవన్నీ నేషనల్ స్కీమ్స్. ఈ గ్యాప్లు ఉన్నాయి. ఈ నేషనల్ స్కీమ్స్ని యూజ్ చేసుకొని, దాతల్ని యూజ్ చేసుకొని, ఎన్ఆర్ఐస్ని యూజ్ చేసుకొని టోటల్గా ఈ టెంపుల్స్ యొక్క జీవనోద్ధారానికి, వాటి యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి టెంపుల్ యొక్క అవసరాన్ని తిరిగి గుర్తు చేయాలనేది మా ఉద్దేశం. దేవాలయాలపై రీసెర్చ్ చేసినందుకు అభ్యుదయ ఫౌండేషన్ కు తెలంగాణకు చెందిన శాంతికృష్ణ ట్రస్ట్ భాషా లిటరేచర్ అవార్డు అందించింది. ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తూ నేటి తరంలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడం పట్ల నందకిషోర్ తండ్రి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఎదిగితే గాని మన భారతదేశం ప్రపంచ దేశాలకు గురువుగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికత అనేది పిల్లల్లో చొప్పించడానికి బీఈడీ చేశాను, భగవంతుడి దగ్గర ట్రై చేశాను. అదృష్టవశాత్తు మా అబ్బాయి నందకిషోర్ చాలా చక్కగా ఈ ఫీల్డ్ ఎంచుకొని ఆలయాల కోసమే వాడి జీవితాన్ని వెచ్చించేది నాకు చాలా ఆనందదాయకం. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో విజృంభించారు. ఈ ముగ్గురు ఒకే రోజు శతకాలు నమోదు చేయడం విశేషం. 2 వికెట్ల నష్టానికి 121 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 128 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 100, ధ్రువ్ జురేల్ 125 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 104 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. 5వ వికెట్కు ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 2, జైడెన్ సీల్స్, జోమెల్ వారికన్, కేరీ పియోరీ తలో వికెట్ తీశారు.